అంటే మతతత్వాన్ని పెంచి పోషించే ఎవరైనా సరే బలి కావాల్సిందే. నాడు వేర్పాటువాదులను పెంచి పోషించిన ఇందిర అట్లనే బలైంది, మనం చూసినాం. ఖలిస్తాన్ వేర్పాటువాదులను తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంది. జర్నైల్ సింగ్ అనే సిక్కు సంతును ఉగ్రవాదిగా మార్చింది భింద్రన్వాలే. నాడు పంజాబ్ లో అకాలీదళ్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా ఇందిర పన్నిన పన్నాగమది. రెండు సిక్కు వర్గాల మధ్య జరిగిన చిన్న గొడవను అనువుగా మార్చుకోవాలనుకుంది. సంజయ్ గాంధీ అందిపుచ్చుకున్నాడు, భింద్రన్వాలా మీద కన్నేశాడు. న్యాయ సాయం, ఆర్థిక సాయం చేసి ఇరు వర్గాల సిక్కుల మధ్య గ్యాప్ ను పెంచారు. అనుకున్నట్టే అకాలీదళ్ ప్రభుత్వాన్ని కూల్చేశారు కూడా 1980లో. వాడు ఏకుమేకయ్యాడు. తర్వాత అలవికాని డిమాండ్లు, ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని పెంచాడు, దేశమే కావాలన్నాడు, పాకిస్తాన్ సాయం తీసుకున్నాడు, ఏకంగా కాంగ్రెస్ నే కంట్రోల్ చేయబోయాడు. దీంతో పరిస్థితి కంట్రోల్ తప్పిందని ఆమెకు అర్థమైపోయింది. అప్పటికే ఆలస్యమైంది. అండగా ఉండే కొడుకు సంజయ్ గాంధీ ప్రమాదంలో చనిపోయాడు, పట్టు పెట్టింది. అదంతా తెలుసు కదా. ఆపరేషన్ బ్లూ స్టార్, భింద్రన్వాలే హతం, ఇవన్నీ అంతటితో ఆగలేదు. సిక్కు అంగరక్షకుల చేతిలోనే కొద్ది రోజులకే బలైపోయిందామె. అంతటితో కూడా ఆగలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ మూకలు చేసిన అల్లర్లు మర్చిపోతామా? సిక్కుల ఊచకోత దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఆ నెత్తుటి గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. నాటి బాధితులు ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. మొన్ననే సజ్జన్ కుమార్ ను దోషిగా తేల్చింది కోర్టు. అలా ఇప్పుడు మమత కూడా పాములకు పాలు పోసింది. రాష్ట్రంలోని ముస్లింలే కాదు, బంగ్లాదేశీ ముస్లింలకు దారులు బార్లా తెరిచింది. రోహింగ్యా ముస్లింలు ఎటు ఉన్నారు? మరీ మమతను ఇందిరాతో పోల్చలేము. ఎంతైనా ఇందిరే. మమత మరీ స్వార్థపరురాలు, మూర్ఖురాలు. అంటే మతతత్వ శక్తులను పెంచి పోషించిన మమత పరిస్థితి ఏంటి అనే ఒక ఆందోళన. అంతేకాదు, రాష్ట్రం అక్కడ అట్టుడుకుతోంది. కనీసం కొందరు నాయకులకు సెక్యులరిజం పేరుతో మైనార్టీ బుజ్జగింపునకు పాల్పడుతున్న వాళ్ళకి ఇది గుణపాఠం కావాలి. ఇప్పటికైనా బుద్ధి రావాలి. అది మనం కోరుకోవాలి. ఇంకా చెప్పొచ్చు, ఉదాహరణలు చాలా ఉన్నాయి. 1992లో బీహార్లో అట్లాంటి పరిస్థితే. ముస్లిం ఓట్లు కావాలి, లాలూ ప్రసాద్ యాదవ్ కు బుజ్జగింపు ఎక్కువైంది, వాళ్ళు ఊరుకోలేదు, రెచ్చిపోయారు, దౌర్జన్యాలు మొదలు పెట్టారు యాదవుల మీద, హిందువుల మీద, ముఖ్యంగా యాదవుల మీద. దీంతో యాదవులు తిరగబడి కొట్టారు, చితకొట్టుడు కొట్టారు ముస్లింలని. లాలూ దెబ్బకు దిగొచ్చిండు, యాదవుల కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు. కులం ఓట్ల దూరం వద్దు, మరి ముస్లిం ఓటు బ్యాంకు కూడా కావాలి, వాళ్ళతోనే కదా గెలిచేది. ఏకైక యాదవ్ ముఖ్యమంత్రిని నన్ను కూడా పోయేటట్టు చేస్తారా ఏందని ఇరు వర్గాలను కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చాడు. అంటే అన్నం పెట్టే చేతినే నరుక్కునే స్థితికి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముస్లింలు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడో చేరారు. పూర్తిగా దిగజారుతోంది పరిస్థితి అంతకంతకు. అక్కడ సరిహద్దు రాష్ట్రం. మమత మితిమీరిన అపీజ్మెంట్ పాలిటిక్స్ ఇప్పుడు ఆమెకే చేటు తెస్తున్నాయి.